హాయ్ హలో నమస్తే అస్సలం వాలేకుమ్. వెల్కమ్ బ్యాక్ టు తారాస్ దుబాయ్ లైఫ్ స్టైల్. ఈరోజు చాలా హెల్దీగా చాలా ఈజీగా ఒక రెండు మంచి స్నాక్ రెసిపీస్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఒకటి మెంతి ఆకుతో పకోడీలు, ఇంకొకటి నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేశాను పెసరపప్పుతో గారెలు. దీని టేస్ట్ అయితే చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా పెసరపప్పు గారెలను అయితే ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం ఒక బౌల్లోకి 1 కప్పు పెసరపప్పును వేసుకుని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకుని నీళ్లు వేసుకొని ఒక 5 గంటలు ఖచ్చితంగా నానబెట్టుకోవాలి. 5 గంటల తర్వాత చూడండి పెసరపప్పు బాగా నానింది కదా. ఇప్పుడు దీనిలోని వాటర్ మొత్తం తీసేసుకొని పెసరపప్పుని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న టిప్ని అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. గారెల్ని ఏ పప్పుతో ప్రిపేర్ చేసుకుంటున్నా సరే గారెలు స్మూత్గా మెత్తగా రావాలి అంటే పప్పు రుబ్బుకునేటప్పుడు 4-5 ఐస్ క్యూబ్స్ని వేసుకొని మిక్సీ పట్టుకుంటే కనుక పిండి చాలా సాఫ్ట్గా వస్తుంది. గారెలు కూడా మెత్తగా స్మూత్గా ఉంటాయి. ఆయిల్ని కూడా చాలా తక్కువగా పీల్చుకుంటాయి. ఇప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ బ్యాటర్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి రుచికి సరిపడినంత సాల్ట్, 1 టీ స్పూను జీలకర్ర, సన్నగా చాప్ చేసిన కరివేపాకు, సన్నగా చాప్ చేసిన పచ్చిమిర్చి, అలాగే సన్నగా చాప్ చేసిన ఆనియన్స్, అలాగే సన్నగా చాప్ చేసిన అల్లం, కొత్తిమీరను కూడా వేసుకొని వీటన్నింటినీ బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇక్కడ ఒక చిన్న క్లిప్ అయితే మిస్ అయిపోయింది. 2 స్పూన్ల సూజీ లేదా ఉప్మా రవ్వ అని కూడా అంటాము. దాన్ని వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. 15 నిమిషాల తర్వాత 1 టేబుల్ స్పూన్ నువ్వుల్ని వేసుకోవాలి. ఇవి ఆప్షనల్ మాత్రమే, మీరు కావాలనుకుంటే యాడ్ చేసుకోండి, లేదనుకుంటే స్కిప్ చేసేయచ్చు. బాగా కలుపుకొని ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా గారెలను వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మాకైతే మినపప్పు గారెల కన్నా పెసరపప్పు గారెలే చాలా బాగా నచ్చాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఆయిల్ ఫుడ్డే అయినప్పటికీ ఎప్పుడైనా ఒకసారి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే బెస్ట్ అని నా ఒపీనియన్. ఇలా మిగిలిన గారెలను కూడా వేసేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే. చాలా టేస్టీగా చాలా హెల్తీగా పెసరపప్పు గారెలు అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడు మెంతాకు పకోడీలను కూడా ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం ఒక బౌల్లోకి శుభ్రంగా వాష్ చేసుకున్న 1 కప్పు మెంతాకును తీసుకోవాలి. దానిలోకి పొడవుగా కట్ చేసుకున్న 2 ఆనియన్స్, 1 కప్పు శనగపిండికి 1/2 కప్పు బియ్యపిండిని కూడా వేసుకోవాలి. దీంతో పాటుగా 3 రెమ్మల కరివేపాకు, 1 టీ స్పూన్ అంత వాముని చేతిలో వేసుకొని కొంచెం క్రష్ చేసుకుని వేసుకుంటే స్మెల్ చాలా బాగుంటుంది. అలాగే సన్నగా చాప్ చేసుకున్న 5 పచ్చిమిర్చి, రుచికి సరిపడినంత సాల్ట్ని వేసుకొని ముందు నీళ్లు వేయకుండా వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి. ఇవన్నీ బాగా కలిసాయి అనుకున్న తర్వాతే కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మరీ మెత్తగా కాకుండా పకోడీ పిండిని కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీనిలోకి సన్నగా చాప్ చేసుకున్న 2 ఇంచుల అల్లం ముక్కలను కూడా వేసుకొని దీంతో పాటుగా 1/2 టీ స్పూను పసుపు, 1 స్పూను కారం కూడా వేసుకొని వీటన్నింటినీ కూడా బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. మీరు ఏమైనా నోటీస్ చేశారా? నేను ఏ పిండిలో కూడా కుకింగ్ సోడాని యూజ్ చేయలేదు. నాకైతే కుకింగ్ సోడాని యూజ్ చేయడం అంత ఇష్టం ఉండదు. ఎప్పుడైనా స్నాక్స్ని చేయాలి అన్నప్పుడు పిండిని ఒక 20 నిమిషాల ముందే కలిపి పక్కన పెట్టుకుంటాను. ముందుగానే కలుపుకోవడం వల్ల కుకింగ్ సోడా వేయకపోయినా పకోడీలైనా గారెలైనా బజ్జీలైనా సరే చాలా మెత్తగా వస్తాయి. మీరు కూడా ఎప్పుడైనా సరే ఇలా స్నాక్ ఐటమ్స్ని ప్రిపేర్ చేస్తున్నప్పుడు వంట సోడా వేయకుండా ట్రై చేసి చూడండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. ఇదే విధంగా మిగిలిన పకోడీలన్నింటినీ కూడా వేసేసుకొని ఫ్రై చేసేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే. అంతేనండి, చాలా సింపుల్గా చాలా ఈజీగా చాలా హెల్తీగా మెంతాకు పకోడీలు అలాగే పెసరపప్పు గారెలు 2 రెడీ అయిపోయాయి. నేను చేసిన ఈ 2 రెసిపీస్ మీకు ఎలా అనిపించాయో కామెంట్ చేయండి. నేను చేసిన ఈ 2 రెసిపీస్ని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అల్లా హాఫీజ్.